ఈ కుర్రాడు తన భార్యను వదిలేసి ఇంకో గర్ల్ ఫ్రెండ్ను చూసుకుంటాడు. అలాగే తన భార్యను మోకాళ్లపై పడమని అంటాడు. అప్పుడు ఈమె వెంటనే తన ముగ్గురు రిచ్ బ్రదర్స్ కి ఫోన్ చేసి వెంటనే వచ్చి తనని పిక్ అప్ చేసుకోమని చెప్తుంది. అయితే అత్తగారు ఈమెను బయటికి గెంటేయమని పనివాళ్లతో చెప్తుంది. అప్పుడు పనివాళ్లు ఈ అమ్మాయిని పట్టుకుని బయటికి గెంటేస్తారు. అలాగే భర్త ఈమెతో నీ కుక్కకి నా ఇంట్లోకి ప్రవేశం లేదని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా రోడ్డుపై కూర్చుని ఉంటుంది. అలాగే ఈమె బ్రదర్స్ కూడా వచ్చే దారిలో ఉన్నారని చెప్తారు. ఇంతలో అక్కడికి ఈమె భర్త సోదరి వస్తుంది. వచ్చి రాగానే ఈ అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టి ఈ అమ్మాయి చేతిలో ఉన్న బ్యాగును లాక్కోడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో ఈ అమ్మాయి ముగ్గురు బ్రదర్స్ వస్తారు. వీళ్లు ఈ చెడ్డ అమ్మాయిని చెంపపై కొడతారు. అలాగే ఇంకోసారి నా చెల్లెలు జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తారు. అలాగే తమ చెల్లెల్ని ఎత్తుకుని కారులోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఈ చెడ్డ సోదరి తన అన్న దగ్గరకు వెళ్లి నీ భార్య తన అన్నలతో నన్ను కొట్టించింది అని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు వాళ్ల ముగ్గురు పేర్లు ఏమిటని తన సోదరిని అడుగుతాడు. అయితే ఈమె చెప్తూ ఉండగా వీళ్ల తల్లి వచ్చి నీ భార్యకు అసలు అన్నలే ఉండి ఉండరు. నాకు తెలిసి వీళ్లు యాక్టర్స్ అయి ఉంటారు. ఇదంతా నీ భార్య ఆడిస్తున్న నాటకమని చెప్తుంది. అప్పుడు కోపంతో ఉన్న ఈ కుర్రాడు ఎలాగైనా సరే నా భార్యను వెతికి దాని అంతు చూస్తానని చెప్తాడు. తర్వాత ఏమైందో తెలియాలి అంటే వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.